ఉదయగిరి మండల కేంద్రంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పోలీస్ సంస్మరణ వారోత్సవాలు మరియు జాతీయ ఐక్యత 2025 దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకట్రావు ఆధ్వర్యంలో నోవా బ్లడ్ సెంటర్ సాకారంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు విధి నిర్వహణలో 36,000 మంది పోలీస్ సిబ్బంది ప్రాణాలను అర్పించారని, వారి త్యాగాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో నేషనల్ పోలీస్ మెమోరియల్ను ఏర్పాటు చేశారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరుల కుటుంబాలను పరామర్శించి అండగా ఉన్నారని తెలిపారు. వారి బాటలోనే తాము కూడా అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఉదయగిరి సర్కిల్ పరిధిలోని 8 మండలాల పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు కలిసి పోలీస్ అమరవీరులకు జోహార్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఈ నోవా బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో జరుగుతున్న ఈ రక్తదాన శిబిరానికి ఉదయగిరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం జనరల్ గా చదువుకున్న తర్వాత ఏదో ఎగ్జామ్స్ రాసుకుంటాం, లేదా గవర్నమెంట్ జాబో లేదా ప్రైవేట్ జాబో వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో మార్నింగ్ 9కి వెళ్తాము, 5 గంటలకి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకుంటాం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి టైం లేదు. ఇట్స్ 24/7 జాబ్. ఎప్పుడు కాల్ వస్తుందో తెలియదు, ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలో తెలియదు, ఎంతో మందికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా మనలాంటి రూరల్ ప్రాంతాల్లో ఒక ప్రాంతం నుంచి ఒక మండలంలోనే వితిన్ ద మండలం తిరగాలంటేనే దగ్గర 30-40 కిలోమీటర్లు తిరిగే పరిస్థితి. నాకు తెలిసి ఏ నియోజకవర్గానికి ఇంత జియోగ్రఫికల్ ఇది లేదు. సో ఆ పరిస్థితుల్లో వారందరూ కూడా మనకేడ సేవలు అందిస్తూ ఉన్నారు. ఒక రకంగా వాళ్ళు ఉద్యోగం ప్లస్ సర్వీసు 2 కలిపి చేసినట్టు అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. ఏ రోజున కూడా సరిగా టైంకి వెళ్ళే పరిస్థితి, అలాగే ట్రాన్స్ఫర్స్ ఒక దగ్గర ఉండలేని పరిస్థితి. వాళ్ళ పిల్లలు కానీ ఫ్యామిలీలు కానీ మనం కూడా వాళ్ళని మనలో భాగస్వామిగా భావించి మనం కూడా సహకరించాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు చెప్పే మన గైడ్ లైన్స్ కానీ, వాళ్ళు చెప్పే విధానాలు కానీ, వాళ్ళ రూల్స్ ఏదైనా పెట్టినా అవి పాటించడం కానీ, వారికి కూడా మన సహకారం ఇస్తేనే అందరం కలిసి ముందుకెళ్ళి మన ఉదయగిరి నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చుకోవడంలో డెఫినెట్గా ఒక తొలడుగా అయితే మనం 5 ఏళ్లలో వేయగలం. మనం కూడా అందరం వారందరికీ కూడా మరొక్కసారి నేను మళ్ళా కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.